is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలుగా ఉండుట ఎంత ధన్యకరమో, మన జీవితంలో మన తండ్రిని, మన రక్షకుడైన యేసయ్యను పొందుకొని ఉండుట ఎంత భాగ్యమో, అటువంటి వారిని దేవుడు ఎలా దీవిస్తాడో ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని 144వ కీర్తన 15వ వచనంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. మా దేవుడైన యెహోవా ప్రజలం మేము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి తండ్రి అని పిలువబడే కుమారత్వాన్ని మేము పొందుకున్నాము. మేము జీవము గల దేవుని యొక్క బిడలమని ఎవరైతే పిలువబడుతున్నారో వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మరి నిజ దేవుడైనటువంటి ఆ యేసు ప్రభుని మన జీవితంలో స్వీకరించటం ద్వారా ఏంటి ధన్యత అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథము 130వ కీర్తన 7వ వచనంలో ఆయన యొద్దనే సంపూర్ణ విమోచన దొరుకును, డెలివరెన్స్ ఇన్ అబండెన్స్. ఎటువంటి విషయాల నుంచి విమోచన? సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నేను ఎలా బయటికి రావాలి, నా చుట్టుముట్టిన నా శత్రువులలో నుండి నేను ఎలా బయటికి రావాలి, నా కష్టాల్లో నుండి నేను ఎలా బయటికి రావాలి అని దేవుళ్ళని వెతుకుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా, ఆయన యొద్దనే సంపూర్ణ విమోచన దొరుకును. నీకు ఎందులో నుంచి విమోచన కావాలో అది ఏ యాంగిల్లో అయినా సరే విమోచించగల సర్వశక్తి గల దేవుడు ఆ యేసయ్యను మనము కలిగి ఉంటే అటువంటి జీవితాలు ఎలాగుంటాయి అనేది ఈరోజు మన వాక్య ధ్యానం ద్వారా తెలుసుకుందాం. బైబిల్లోని ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకించి నా జనాంగము అని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ప్రజలు మనకు తెలుసు, వారినే ఇశ్రాయేలీయులు అన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా భూమి మీద ఇశ్రాయేలు జాతి ప్రజలకు మించిన వారు ఎవరు లేరు. ఇశ్రాయేలు అనే మాటను మనం చూసినట్లయితే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడా ఇశ్రాయేలు అని దేవుడు యాకోబుకి పేరు పెడతాడు. ఆ యాకోబు గారికి పుట్టిన 12 మందికి పుట్టిన సంతానం అంతటిని కూడా ఇశ్రాయేలు అని పిలువబడ్డారు. గమనించండి, ఈ ఇశ్రాయేలు అనే మాటలోనే విజయము అనే మాటను మనం చూస్తున్నాం. ఈ రోజు నీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ప్రపంచంలో నేను ఇశ్రాయేలు అని నా ప్రజలుగా పిలువబడిన నా ప్రజలను నేను ఎలా దీవించానో చూడండి. మీరును కూడా నన్ను అంగీకరించిన వారైతే మీరు కూడా ఇశ్రాయేలే. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు. క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు అని పిలువబడ్డారు. అందుకనే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య అనే ఒక వ్యక్తి యొక్క కథ మనకు తెలుసు. అందరితో కూడా బ్యాడ్ నేమ్ పొందినవాడు పొట్టి జక్కయ్య. అటువంటి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నప్పుడు, ఏంటి ఇతను ఇంత పరిశుద్ధుడై ఉండి అంత పాపింటికి వెళ్తున్నాడు అంటే, యేసు ప్రభు ఒకే ఒక మాట అంటాడు, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అంటూ. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారులు ఎవరు అనేది మనం చూస్తే, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు పుట్టిన యాకోబు సంతానమే ఇశ్రాయేలీయులు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మనమందరము కూడా మనల్ని కూడా దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. అంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పొందిన ఆశీర్వచనానికి మనల్ని కూడా వారసులుగా మార్చాడు. దేవుడు అబ్రహాముకి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు అని మనం చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహామును దేవుడు దీవించి, నేను నిన్ను దీవించుతున్నాను, నీ ద్వారా దేశములన్నీ కూడా దీవింపబడతాయని దేవుడు చెప్పాడు. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయుల్ని దేవుడు దీవించడమే కాకుండా ఇశ్రాయేలీయుల ద్వారా ప్రపంచ ప్రజలందరూ దీవింపబడుతున్నామండి. ఈ రోజుని మనమందరం దీవింపబడుతున్నాం. ఇశ్రాయేలీయులు కనిపెట్టిన ప్రతి వస్తువు ద్వారా మనం ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడుతున్నాం. అది ఎందుకు అంటే, ఆనాడు అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వచనము ఆయన యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితంలో నెరవేరింది. వారి ద్వారా మనము
పోషింపబడుతున్నాం, మనం ఆశీర్వదింపబడుతున్నాం. అదేంటండి ఇశ్రాయేలీల ద్వారా మనము ఆశీర్వదింపబడడం ఏంటండి అంటే, ఈ రోజుని మనం వాడుకునే ప్రతి వస్తువులో నుండి కూడా ఇశ్రాయేలీలు కనిపెట్టిందే. ఈ రోజున ప్రపంచానికి ఇశ్రాయేలు చెప్పిన ఛాలెంజ్ ఏంటి తెలుసా? ప్రపంచమంతా ఆహారం లేకుండా ఎండిపోయినా మేము ప్రపంచానికి ఆహారం పెట్టగలిగే శక్తి మాకున్నది అంటున్నాడు. ఇశ్రాయేలు దేశం ఏ పాటిదండి? అతి చిన్న దేశం. దేశం అంతా ఉన్న ప్రజలందరినీ లెక్కపెట్టిన 80 లక్షల మంది, 80 lakhs ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆ ఇశ్రాయేలీలకి ఇచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదము. నీవు దీవింపబడతావు, ప్రపంచ ప్రజలు నీ ద్వారా దీవింపబడతారు. ఎంత ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలు, ఒక మాటలో మనం తెలుసుకోవాలంటే, ప్రపంచంలో అతి పెద్ద అవార్డ్స్ ఏంటి అంటే నోబెల్ అవార్డ్. ఇప్పటి వరకు ఇచ్చిన 600 నోబెల్ బహుమానాల్లో 190 పైగా నోబెల్ బహుమానాలు వచ్చినాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోర్ దాన్ 25% ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ అవార్డీస్ ఆర్ జ్యూస్. ఎందుకని ఈ యూదుల ఆ జాతి అంతగా ఆశీర్వదింపబడింది? వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? వాళ్ళకి దేవుడిచ్చిన ప్రత్యేకత ఏంటంటే, దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంది. ఈ రోజుని ప్రపంచం తెలివైన వాళ్ళు టాప్ లిస్ట్లో చూస్తే ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్, థర్డ్లో యూదులు ఖచ్చితంగా ఉండవలసిందే. దేవుడు ఆ యూదుల ప్రజల్ని అంతగా హెచ్చించాడండి. మన భారతదేశంలో సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండేది. ఒక పంట ద్వారా ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఆహారం సరిపోయేది కాదు. మొట్టమొదటిగా ప్రపంచానికి సంవత్సరంలో 3 పంటలు కూడా పండించవచ్చు, ఇంకా ఎక్కువ పంటలు పండించవచ్చు అని వ్యవసాయంలోని గొప్ప మార్పులు తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి నేర్పింది. అతి తక్కువ నీరుతో ఎక్కువ పంటను ఎలా పొందగలము, హైబ్రిడ్ విత్తనాల ద్వారా ఎక్కువ పంటను ఎలా పొందగలము అనే టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి నేర్చుకుని వచ్చినట్టుగా న్యూస్ పేపర్లో మనకు క్లియర్ రాయడం మనం చూస్తున్నాం. గమనించండి, మన భారతదేశంలో కానీ లేక ఇటువైపు ఉన్న దేశాల్లో ద్రాక్ష గెల ఎంత ఉంటుంది అంటే, మనకి తెలిసి ద్రాక్ష గెల జాండో లేకపోతే ఒక మోరడో ఉంటుంది. ఆ ద్రాక్ష గెలను మనం ఎలా పట్టుకుంటామంటే ఈ 2 ఫింగర్స్తో పట్టుకుంటాం. ఇది ద్రాక్ష గెల అని చెప్పేసి జస్ట్ ఇలా పట్టుకుంటాం అంతే. కానీ ఈ రోజుని అదే ఇశ్రాయేలు దేశము అదే ద్రాక్ష గెలని ఎంతగా పండించింది అని మనం చూసినట్లయితే, మీ ముందు ఒక ఫోటో పెడుతున్నాను. ఇశ్రాయేలు దేశంలో పండే పంటల్లో ఒక ద్రాక్ష గెల ఎంత ఉందో చూడండి ఒకసారి. సుమారుగా 7 అడుగుల నుంచి 8 అడుగులు అది ఒక ద్రాక్ష గెల మాత్రమే. ఇంత అద్భుతంగా ప్రపంచానికి ఆహారాన్ని సమృద్ధిగా వారు పండించుకోవడమే కాకుండా, వారు పండించి తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తుంది ఇశ్రాయేలు. అదే దేవుని ఆశీర్వాదము. యూ విల్ బి బ్లెస్డ్ అండ్ యూ విల్ బి బ్లెస్సింగ్ టు ద నేషన్స్. నీవు దీవింపబడతావు, ప్రపంచానికి నేను నిన్ను దీవెనగా పెడతాను. ఎందుకో తెలుసా? ఫర్ ద గ్లోరీ ఆఫ్ మై సేక్. నా మహిమార్థంగా నేను దీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ నేను ఎందుకు ఈ వివరణ నేను మీకు ఇస్తున్నాను అంటే, నిజ దేవుణ్ణి తమ సొంత దేవునిగా ఎవరు స్వీకరిస్తారో వారి యొక్క జీవితాలు యెహమందు పరమందు ఆశీర్వదింపబడతాయి. ఎంతమంది మనల్ని అనగదొక్కు వారు ఉన్నా మన విమోచకుడు సజీవుడు కనుక అన్ని కష్టాల నుంచి కూడా మనలను పైకి లేపే సర్వశక్తిమంతుడు. ఇశ్రాయేలు యొక్క హిస్టరీ కనుక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు దేశం అతి చిన్న దేశం. ఆ అతి చిన్న దేశం చుట్టూరు 14 దేశాలు ఉన్నాయి. ఆ చిన్న దేశమైన ఇశ్రాయేలుకి చుట్టూరు ఉన్న దేశాలన్నీ శత్రువులే. చూడండి ఈ ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఫోటోలో ప్రజెంట్ ఇశ్రాయేల్ని దేవుడు ఎలా సంరక్షించి కాపాడాడు చూడండి. మధ్యలో ఉన్న దేశం ఇశ్రాయేలు. ఈ మధ్యలో ఉన్న దేశాన్ని నాశనం చేయడానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు మనం చూసినట్లయితే, సిరియా దేశము, ఇరాక్ దేశము, లిబియా దేశము, ఏమన్ దేశము. ఆ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలి. ఇశ్రాయేలు భూమి మీద ఉండకూడదు. కానీ గమనించండి, వారు తవ్వుకున్న గోతులో వారే పడ్డారు. ఇశ్రాయేలుని దేవుడు సంరక్షించి కాచి కాపాడుతూనే ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుని దీవించడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుణ్ణి ముందు పెడుతున్నారు. ఈ రోజున అతి చిన్న దేశమైనటువంటి ఇశ్రాయేలు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యము కూడా ఇశ్రాయేలు గీత గీసిందంటే దాటదు. ఇశ్రాయేల్ అంత సూపర్ పవర్గా ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. కారణం ఒకటే,
వారు తమ దేవుడైన యెహోవాను తమ ముందు పెట్టుకున్నారు. ఒకసారి ఇశ్రాయేలీయులు తమ యొక్క రాజు అయినటువంటి హిజ్కియా కాలంలో ఇశ్రాయేలీయులకి అషేరీయుల నుండి ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చింది. అషేరీయుల దేశం అంతా కూడా ఇశ్రాయేల్ అనే చిన్న దేశాన్ని అటాక్ చేసి నాశనము చేయడానికి మొత్తం ఇశ్రాయేల్ దేశాన్ని చుట్టుముట్టింది. రాజు అయినటువంటి హిజ్కియా వేదన పడుతున్నాడు. అయ్యో, అతని సైన్యం ముందు నా సైన్యం సరిపోదే, అతని బలం ముందు నా బలం సరిపోదే, ఎలాగ ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి అతనితో కాంప్రమైజ్ అయిపోదామని ట్రై చేసిన అషేరీయుల సైన్యాధిపతి రబ్షాకే వీళ్ళందరూ కాంప్రమైజ్కి రావట్లేదు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఇశ్రాయేలు దేశపు రాజు అయిన హిజ్కియా ఒక చక్కటి ప్రార్థన చేస్తాడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఇశ్రాయేలు దేశపు రాజైన హిజ్కియా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీవే వన్ అండ్ ఓన్లీ గాడ్ అనే సత్యాన్ని ప్రపంచ ప్రజలు తెలుసుకునేలాగున మాకు వారి మీద యుద్ధంలో విజయం వచ్చింది అని ప్రపంచానికి తెలిసినప్పుడు ఎలాగ జరిగిందని అంటారు చూసారా, అది ఒక మిరాకిల్ అవ్వాలి ప్రభువా. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క బలం కాదురా, వీరి దేవుడే వీరి పక్షముగా వ్యాజ్యం ఆడతాడని ప్రజలందరూ సాక్ష్యం చెప్పాలి ప్రభు అన్నాడు. రాత్రి దేవుడు ఆ యొక్క అషేరీయుల దండులోనికి ఆయన దూతను పంపి 185,000 మంది ఆ రాత్రి హతమార్చబడగా మొత్తం ప్రజలందరూ బీకబీకలు అయిపోయారు. దేవుడు ఇశ్రాయేలు గొప్ప విజయం ఇచ్చాడు. ఆ రాజు వారి దేశానికి వెళ్ళిపోయి తమ దేవత గుడిలోకి వెళ్ళి, ఇదిగో మరి మేము వారితో శరీరంతో యుద్ధం చేయలేదు, కానీ వారి దేవుడు మమ్మల్ని సర్వనాశనం చేశాడని చెప్పి గర్భాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా, ఆ రాజు యొక్క సొంత కొడుకులే వచ్చి ఆ యొక్క సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి తమ తండ్రిని చంపినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే అదే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 36వ వచనం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అన్న తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరేజెరును ఖడ్గముతో అతన్ని చంపి. గమనించండి ప్రియులరా, యెహోవాను దేవుడుగా కలిగిన జనులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు 185,000 మందిని హతమార్చి వీరికి అంత గొప్ప జయమిస్తే వారి దేవత గుడిలోనే తమ సొంత బిడలే అతన్ని చంపినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకనే బైబిల్లో ఇశ్రాయేలు దేశానికి వేరే దేశాలకి జరిగిన యుద్ధాలు అన్నీ చూస్తే ప్రతి యుద్ధంలో కూడా కంటికి కనబడని దేవుని హస్తం మనకు కనబడుతుంది. ఉదాహరణకి బైబిల్లో మనకు ఒక యుద్ధం తెలుసు. ఆ యుద్ధం ఏంటంటే గిద్యోను యుద్ధం. గిద్యోను అమాలేకీయులతో యుద్ధానికి వెళ్తున్నాడు. సైన్యం 32,000 మంది ఉంది. ఆ అమాలేకీయుల సైన్యం ఎంతమంది అంటే ఇసుకెత్తే రాళ్ళంతమంది అట. అప్పుడు గిద్యోను అంటాడు, ప్రభువా 32,000 మందే నాకు సైన్యం ఉంది, వారి సైన్యం లక్షలాది మంది ఉన్నారు, మేము ఎలా యుద్ధం చేయగలమంటే దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను వెళ్ళి అంటున్నాడు. వెళుతూ ఉంటే మరలా అంటాడు దేవుడు గిద్యోనుతో, గిద్యోను, ఎవరైతే ఈ యుద్ధానికి వెళ్ళటానికి భయపడుతున్నారో భయపడే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. గిద్యోను ఒక ఫ్రీ కాల్ ఇచ్చాడు, మీలో భయపడేవారు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవుట్ ఆఫ్ 32,000 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారటండి. ఇంకా మిగిలింది ఎంతమంది? 10,000 మంది మాత్రమే మిగిలారు. అబ్బా ఏంటి నాయన 32,000 మంది సరిపోరంటే ఇప్పుడు 10,000 మందితో యుద్ధానికి వెళ్ళమంటున్నావు ఏంటంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగున్నాను వెళ్ళు. ఈ 10,000 మందితో యుద్ధానికి వెళ్తుంటే మరలా దేవుడు అన్నాడు, గిద్యోను, ఈ 10,000 మందిని నదిలోనికి దింపి నీళ్లు తాగించి వెళ్తాం. అందరూ తాగారు. తాగిన వారిలో చేత్తో తీసుకుని తాగిన వారు ఎంతమంది, ఇలాగ వంగుని కుక్క గతికినట్టు తాగిన వారు ఎంతమంది అని లెక్క పెట్టి, అలాగా గతికినట్టు తాగిన వారిని పక్కన పెట్టండి, చేత్తో నీళ్ళు ఎత్తుకున్న వారిని పక్కన పెట్టమని అన్నాడు. పెట్టారు. చేత్తో నీళ్ళు ఎత్తుకుని తాగిన వాళ్ళు 300 మంది ఉంటే గతికిన వారు 9,700 మంది ఉన్నారు. ఈ 9,700 మందిని వెనక్కి పంపేయి, ఈ 300 మంది చాలన్నాడు దేవుడు. దేవుని కార్యాలండి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. దేవుడు అంటున్నాడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నేను యుద్ధము చేసేవాడిని, నీకెందుకయ్యా? నేనే యుద్ధం చేసినప్పుడు 32,000 మంది ఉన్నా 3,000 మంది ఉన్నా ఒకడున్నా ఒకటే, మాట్లాడకుండా 300 మందితో యుద్ధానికి పద. ఎంతో భయంతో గిద్యోను వెళ్తున్నాడు. చీకటి పడింది, తెల్లవారితే యుద్ధానికి వెళ్ళాలి 300 మందితో. దేవుడు అంటున్నాడు ఆ రాత్రి గిద్యోనుతో, గిద్యోను, ఆ 300 మంది ఎందుకు కానీ
ఆ చీకట్లో నీ శత్రువులు ఉంటున్న ఆ యొక్క స్థలానికి నువ్వు ఒక్కడివే వెళ్ళిపో. ఏంటి ప్రభు, నేను ఒక్కడినే? నీకు ధైర్యం సరిపోకపోతే నీ ఆయుధాలు మోసేవాడైన పోరా అనేవాడిని తీసుకుని వెళ్ళు. వీళ్ళిద్దరూ ఆ యొక్క కొండ మీద శత్రువులు ఉంటే ఆ యొక్క చీకట్లో నక్కి వింటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారని. ఆ శత్రువులు ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్నారట. ఒకటి కల వచ్చిందట ముందు రాత్రి. పక్కనోడితో చెప్తున్నాడు, రే నాకు ఒక కల వచ్చిందిరా, ఈ టెంట్ మీద చిన్న రొట్టు ముక్క వచ్చి పడిందిరా, ఆ ఒక్క రొట్టు ముక్క పడితే మన టెంటే కూలిపోయిందిరా అన్నాడట. పక్కనోడు అంటున్నాడట, అరే ఆ రొట్టె మొక్క ఎవడో కాదో ఇశ్రాయేలీయుడైనటువంటి ఆ గిద్యోను గాడి ఖడ్గం మన మీద పడబోతున్నది, మనం సర్వనాశనం అయిపోతున్నాం అని పక్కనోడు తన కళకి ఇంటర్ప్రిటేషన్ చెప్తున్న మాట ఆ చీకట్లో గిద్యోను విని అత్యున్నతమైన ధైర్యం పొందుకుని తన యొక్క సైన్యం దగ్గరికి వెళ్ళి ఎంతో విశ్వాస నిరీక్షణ బలపడి నెక్స్ట్ డే కొరకు ఎదురు చూస్తున్నాడు. తెల్లవారింది, యుద్ధానికి వెళ్ళాలా. ఈ 300 మంది వాళ్ళ యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఈ 300 మంది చేసిన పని ఏంటి తెలుసా? ఒక్కళ్ళే కూడా హతమార్చలేదు. దేవుడే ఉదయానికి వారి శత్రువులను హతమార్చగా ఈ 300 మంది వెళ్ళి చేసిన పని ఏంటంటే వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారాలు, చైన్లు తెచ్చేసుకున్నారు. గమనించండి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేనే నీ పక్షంగా యుద్ధం చేస్తే సైన్యంతో పనే ఉంది. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, ఇశ్రాయేలీల్ని నేను ఎంత అద్భుతంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి విడుదల చేశానో ఈరోజు నీవు నా బిడ్డగా పిలువబడుతున్నావు కనుక నిన్ను విడుదల చేస్తా. పాపి అయినటువంటి జక్కయ్య యేసు ప్రభుని అంగీకరించినందుకు అతడు ఇశ్రాయేలు అయిపోయాడు. నువ్వు నేను ఒక భారతీయులుగా ఉన్నాం, ఇశ్రాయేలు యొక్క జాతిలో పుట్టిన వారం కాదు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకును కూడా స్వాస్యముగా వచ్చేయడానికి ఆ క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడిపించినని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. యేసు క్రీస్తు ద్వారా అబ్రహాము ఆశీర్వాదము తమ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుకి ఎలా వచ్చిందో అదే ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా మన మీదకి వచ్చిందని వాక్యం చెప్తుంది. మన మీదకి అంటే యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వాని మీదకి. అదే అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంకి వచ్చేటప్పుడు చూస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మనం దీవింపబడతాం, మనము అనేకులకు దీవెనగా మారతాం. మనము కష్టాల్లో పడి శత్రువుల మధ్యలో నలిగిపోవడమే కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొననేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో సింహానికన్నా కొదువు ఉంటుంది ఏమో కానీ నా బిడ్డలకు నేను కొదువు చేయను. అది కొదువు అంటే ఆహారానికి మాత్రమే కాదు, శత్రువుల ఊబిలో నుండి కూడా నేను రక్షించే సంపూర్ణ విమోచన ఇచ్చే దేవుడు నన్ను దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, క్రీస్తునందు ఉంటే మనమును కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మారుతున్నాం కనుక అదే ఆశీర్వాదం మనకి కూడా ఉంటుంది. అది ఎన్ని కష్టాల నుంచి అన్న విడిపించే ఆశీర్వాదం దేవుడు మన మీద పెడుతున్నాడు ఆయన బిడలగా మారిన తర్వాత. ఈరోజు ఒక అద్భుతమైన స్టోరీ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎన్ని కష్టాల నుండి అయినా ఎలా రక్షించగలడు అనేది ఒక స్టోరీ, నిజంగా జరిగిన ఇన్సిడెంట్ని మీ ముందు పెడుతున్నాను. ఇశ్రాయేలీయుల్ని ఎలా సంహరిద్దామని చెప్పి చుట్టుపక్కల దేశాలన్నీ ట్రై చేసి అనేక యుద్ధాలు చేసినా సరే ఓడిపోయి, అరే వీళ్ళతో యుద్ధం చేసి గెలవలేకపోతున్నాం కానీ వీళ్ళలో కొంతమందినన్నా మనం కిడ్నాప్ చేసి పాలస్తీనా టెర్రరిస్టుల్ని ఇశ్రాయేల్ అరెస్ట్ చేశారు. ఇంచుమించు ఒక 53 మెయిన్ టెర్రరిస్టుల్ని. వాళ్ళని బయటికి తేవాలంటే ఇశ్రాయేలీల సామాన్య ప్రజలను మనం ఎక్కడో దిక్కున క్యాచ్ చేయాలనుకున్నారు. ఒక ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఎయిర్ ఫ్రాన్స్ అనే విమానం ఇశ్రాయేల్ దేశం నుంచి ఫ్రాన్స్ దేశానికి బయలుదేరింది. అందులో 188 మంది పాసింజర్స్ ఉంటే అందులో 106 మంది యూదులు. ఈ యూదులు ఇంతమంది ఎక్కిన ఆ విమానాన్ని ఎలాగన్నా హైజాక్ చేసి పట్టుకోవాలని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఫ్రాన్స్కి వెళ్ళిన విమానము ఏథెన్స్లో ఆగింది. అక్కడ కొంతమంది ఎక్కారు. అందులో 4 టెర్రరిస్టులు. ఆ 4 టెర్రరిస్టులు ఆ ఫ్లైట్ని హైజాక్ చేశారు. హైజాక్ చేసిన ఫ్లైట్ ఆ యొక్క పైలట్స్ దగ్గరికి వెళ్ళి గన్ వారి యొక్క నొసట మీద పెట్టి ఫ్రాన్స్ దేశానికి వెళ్లకుండా ఆ విమానాన్ని ఈడీ అమీన్ దేశమైనటువంటి ఉగాండా అనే ఆఫ్రికన్ కంట్రీలో ఒక కంట్రీలోనికి ఆ యొక్క ఫ్లైట్ని మళ్లించారు. ఆ ఫ్లైట్ ఎంటబ్బీ ఎయిర్పోర్ట్, ఎంటబ్బీ అంటే ఉగాండాలో సిటీ పేరు ఎంటబ్బీ, ఆ ఎంటబ్బీ అనే ఎయిర్పోర్ట్లోనికి
ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఫ్రాన్స్ వెళ్ళవలసిన ఫ్లైట్ ఉగాండా దేశానికి రీచ్ అయింది. ఎందుకు అంటే ఈ 4 టెర్రరిస్టులు ఉగాండా దేశపు ప్రెసిడెంట్ అయినటువంటి ఈడీ అమీన్, ఒక డిక్టేటర్, అతనితో ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఏంటంటే ఈ 106 మంది ఇస్రాయేల్ని కనుక మనం కిడ్నాప్ చేస్తే ఇస్రాయేలీలు మాకు మాత్రమే కాదు శత్రువులు, మీకు శత్రువులే, కాబట్టి మనం పగ తీర్చుకుందాం. పగ తీర్చుకోవడం మాత్రమే కాకుండా మనకు రావాల్సింది రాబెడదాం. టెర్రరిస్టులకు కావాల్సింది ఏంటి? పాలస్తీనా టెర్రరిస్టులను ఇస్రాయేల్ అరెస్ట్ చేసింది, వాళ్ళని మీరు రిలీజ్ చేయాలని. ఈ ఈడీ అమీన్ అనే దుర్మార్గుడికి ఏంటట, $5 మిలియన్ మాకు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. $5 మిలియన్ కాదు, $10 మిలియన్ అయినా సరే ఇవ్వడానికి ఇస్రాయేల్ సిద్ధమే. కానీ 53 మిలిటెంట్లని వాళ్ళకి అప్పచెప్పడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇస్రాయేల్ దేశంలో గవర్నమెంట్ మీద ప్రజలు తిరగబడుతున్నారు, మీరేం చేస్తారో చేయండి, 106 మంది మన యూదుల్ని మీరు రక్షించాలి. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అంటే ఫైట్ చేయొచ్చు, ఒక దేశమే ఈ యొక్క టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసింది. ఆ దేశము నడిబొడ్డు అయినటువంటి ఎంటబ్బీ అనే ఎయిర్పోర్ట్లో ఈ యొక్క 106 కూడా హోస్టేజెస్గా ఈ యూదుల చుట్టూరు టెర్రరిస్టులకి ఆ యొక్క గవర్నమెంట్ ఆర్మీ కూడా, మిలిటరీ కూడా వారికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది 1976 జూన్ 27లో జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో మొట్టమొదటిగా స్పందించవలసింది ఎవరంటే ఫ్రాన్స్ దేశం స్పందించాలి. ఎందుకంటే ఆ విమానం ఫ్రాన్స్ దేశం కాబట్టి. ప్రపంచంలోనే సూపర్ పవర్ 5 దేశాల్లో ఒక దేశం ఫ్రాన్స్. ఉగాండా దేశంతో యుద్ధం చేసి ఉగాండా దేశాన్ని నాశనం చేయడం వాళ్ళకి ఈజీయే, కానీ అందులోనున్న 106 బయటకు తీసుకురావడం అనేది అసాధ్యమైన క్రియ అని చెప్పి ఫ్రాన్స్ దేశం చేతులెత్తేసింది. ప్రపంచానికి పెద్దన్నైనటువంటి అమెరికా ఏం చేయాలో అర్థం కాక అమెరికా తలబాదుకుంటుంది. అటువంటి టైంలో ఇస్రాయేల్ దేశం యొక్క మిలిటరీ, మేము సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే చాలు, మేము వెళ్ళి మా దేశస్తులైనటువంటి ఆ 106 మేము రక్షించుకుంటామని చెప్పి అంటూ ఆ యొక్క ఇస్రాయేల్ దేశపు యొక్క కమాండర్స్లో ఒక కమాండర్, మెయిన్ కమాండర్ పేరు యోనాథాన్ నెతన్యాహు. అతడు కెప్టెన్గా ఇస్రాయేల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆ యొక్క ఇస్రాయేల్ దేశపు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నీవు ఓకే అని చెప్పు, 300 మంది నువ్వు చాలు, నాకు వెళ్ళి ఆ 106 మందిని తెచ్చేస్తా. ఉగాండా దేశాన్ని మ్యాప్లోంచి తీసేయాలంటే చెప్పు, 3000 మంది నువ్వు ఉగాండా దేశాన్ని లేపేస్తాను, ఏం కావాలని నీకు అని అడిగినప్పుడు ఇస్రాయేల్ దేశ ప్రైమ్ మినిస్టర్ భయపడతాడు. దేశాన్ని నాశనం చేయడం ఈజీయే, అందులో ఉన్న 106 మన ప్రజల్ని రక్షించడం కష్టం. నేను రక్షిస్తాను, నాకు 300 మంది ఇవ్వండి అని అంటున్నావు. మీ 300 మందిని నేను ఇచ్చిన తర్వాత ఆ 106తో పాటు ఈ 300 కూడా చచ్చిపోతే ప్రజలను నేను ఎదుర్కోలేనని చెప్పి ఇస్రాయేల్ దేశపు ప్రైమ్ మినిస్టర్ రాబిన్ అనే ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన డేట్ అయిపోయింది, ఇప్పుడు కానీ నువ్వు నో చెప్తే కనుక వాళ్ళని అక్కడ 106 అక్కడ చంపేస్తారు, నువ్వు ఎస్ చెప్పు, నేను వెళ్ళి వాళ్ళని రక్షిస్తానని యోనాథాన్ నెతన్యాహు అంటే ప్రైమ్ మినిస్టర్ భయపడ్డాడు ఒప్పుకోవడానికి. వెంటనే ఆ ప్రైమ్ మినిస్టర్ భయపడుతున్నప్పుడు సైమన్ పెరెస్ అనే డిఫెన్స్ మినిస్టర్ సపోర్ట్ చేసి వీళ్ళు వీరోచితంగా వెళ్తానంటున్నారు, వీళ్ళని ఆపొద్దని చెప్పేసి పర్మిషన్ పోరాడి తెచ్చాడు. ఈ ఇస్రాయేల్ దేశంలో నుంచి ఇస్రాయేల్ మిలిటరీ బయలుదేరింది ఎక్కడికి? ఉగాండా దేశమైనటువంటి ఆ యొక్క ఎంటబీ ఎయిర్పోర్ట్లో ఉన్న తన 106 రక్షించడానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే ఆపరేషన్తో వారు వెళ్ళారు. ఇంచుమించు ఒక 4000 కిలోమీటర్ల పైగా ఉంటుంది ఇస్రాయేల్ దేశం నుంచి ఉగాండా దేశం. వీళ్ళు ఎలా వెళ్ళారంట, 4 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళారు. ఒకటి సైన్యంతోనూ, కతిమ 3 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే అక్కడ ఉన్న తన ప్రజలని కూడా తీసుకుని రావడానికి. ఉగాండా దేశానికి వెళ్ళిన ఫ్లైట్స్ సీ లెవెల్లో నుండి జస్ట్ 30 మీటర్స్ హైట్, ఓన్లీ ఒక ఇంచుమించు 150 అడుగులు ఎత్తులోంచి మాత్రమే వెళ్ళారట. కారణం ఏంటంటే 30 మీటర్స్ కన్నా ఎక్కువ ఎత్తులోంచి వెళ్తే రేడార్కి అందేస్తుంది, ఆ రేడార్ సిస్టమ్కి అందకుండా అతి తక్కువ హైట్లోంచి బయలుదేరారు. ఇస్రాయేల్ యొక్క ఆల్ మిలిటరీ అంతా కూడా ఆ ఎంటబీ ఎయిర్పోర్ట్ని మనం ఎలా రీచ్ అవ్వాలా ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఉగాండా ఎయిర్పోర్ట్ని ఇస్రాయేలీలు 30 సంవత్సరాల క్రితం ప్లాన్ ఇచ్చి కట్టారట. వీరే ప్లాన్ ఇచ్చి ఆ ఎయిర్పోర్ట్ని కట్టారు కాబట్టి ఆ ఎయిర్పోర్ట్లో ప్రతి అణువణువు కూడా వీళ్ళ దగ్గర ప్లాన్ ఉంది. ఉగాండా వాళ్ళు ఏం చేశారంటే ఆ గడువు అయిపోతుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ని వీళ్ళు ఎలాగైనా సరే అటాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే ఆ రన్వే మీద లైట్స్ ఉండాలి, ఆ లైట్స్ని కూడా డాక్ చేశారు. ఇంగ్లాండ్ దేశం నుంచి బయలుదేరిన డొమెస్టిక్ ఫ్లైట్, అది ఉగాండాలో ఆగవలసిన ఫ్లైట్ ఉంది,
అది రాత్రి ఏ టైంకి అయితే వస్తుందో ఆ టయానికి జస్ట్ ఒక పావు గంట అరగంట మాత్రమే లైట్లు వేసేసి ఆ ఫ్లైట్ని దింపేసి మొత్తం మరలా ఎయిర్పోర్ట్ని డార్క్ చేయాలని వీళ్ళ ప్లాన్. మొత్తం స్కెచ్ అంతా తీసుకుని ఇస్రాయేల్ ఏం చేశారంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి ముందు ల్యాండ్ అయ్యే ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరి ఎప్పుడు ల్యాండ్ అవుతుందో కరెక్ట్గా టైమింగ్ తెలుసుకుని, అది ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక పావు గంట అరగంట లైట్లు వేస్తారు కదా, అది వేసిన వెంటనే దాని వెనకాతలే వీళ్ళ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. వీళ్ళు అనుకున్నారు ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఒక ఫ్లైట్ గురించి ఆలోచిస్తే 2 ఫ్లైట్లు వచ్చినాయి ఏంటని ఆలోచించారు. వాళ్ళకి అర్థం కాలేదు ఉగాండా మిలిటరీకి. విషయం ఏంటంటే, యుగాండాలోకి ఇస్రాయేల్ విమానం ఎలా వచ్చిందంటే, ఉగాండా దేశపు ప్రెసిడెంట్ అయినటువంటి ఆ దుర్మార్గుడైన ఈడీ అమీన్ అతడు ఎలాగైతే ఆ యొక్క ఎయిర్పోర్ట్కి వచ్చేవాడో సేమ్ అటువంటి ఫ్లైట్ ఉగాండా దేశపు మెర్సిడెస్ బెంజ్, ఆ నెంబర్ కూడా సేమ్ అతని నెంబరే. ఆ కారుకి కూడా ఉగాండా దేశపు జెండాలు, ఇస్రాయేల్ యూనిఫామ్ అంతా కూడా సేమ్ ఉగాండా దేశపు మిలిటరీ యూనిఫామ్ వేసేసుకుని ముందు డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్ళిపోయింది, దాని వెనకాతలు ఈ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఈ ఫ్లైట్ ఎవరబ్బా అని చూసేటప్పటికి ఆ ఫ్లైట్లో నుంచి 3 కార్లు బయటకు వచ్చాయి. ఈడీ అమీన్ కారుకు ముందు ల్యాండ్ రోవర్స్ ఒకటి, వెనకాతలో ఒక ల్యాండ్ రోవర్, దాంట్లో మిలిటరీ వాళ్ళు ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని రెప్లికాగా ముందు ఒక ల్యాండ్ రోవర్, తర్వాత మెర్సిడెస్ బెంజ్, తర్వాత ఒక ల్యాండ్ రోవర్ కార్లు. ఇది ఎవరి కార్లు అంటే ఆ రంగు, ఆ నెంబరు, ఆ ఫ్లాగ్ అంతా కూడా ఈడీ అమీన్ యొక్క కారు లాగే ప్లాన్ చేసుకున్నారు. కార్లు దిగాయి. ఆ 106 మంది ఉంటున్న ఆ హోస్టేజెస్ గది దగ్గరికి కార్లు వెళ్తున్నాయి. ఈ లోపల ఆ మిలిటరీ వాళ్ళందరూ కూడా ఏంటిది మన బాస్ యొక్క కార్స్ లా ఉన్నాయి ఏంటి అని చెప్పి శాల్యూట్ చేయడం ప్రారంభించారు. లోపల ఉన్నది ఈడీ అమీన్ కాదు, లోపల ఉన్నది కంప్లీట్ ఇస్రాయేల్ యొక్క ఆర్మీ. మెసేజ్ వచ్చింది, బాస్ కారు కాదు ఇది అని. వెంటనే వాళ్ళు వీళ్ళని అటాక్ చేసే లోపలనే ఈ లోపల ఉన్న ఇస్రాయేల్ ఆర్మీ వాళ్ళని అటాక్ చేసేసి అక్కడున్న మిలిటెంట్స్ని టెర్రరిస్ట్ని చంపి 106 మంది హోస్టేజెస్లో బహుశా 3 మాత్రమే గాయాలు పొంది మరణించారు. ఇంచుమించు 103 మంది హోస్టేజెస్ని మొత్తం విమానాల్లోకి ఎక్కించేసుకోవడం, ఆ విమానాలని ఇస్రాయేల్ దేశానికి పంపేయడం, మరలా వెనకాతల నుంచి ఉగాండా విమానాలు వీళ్ళని అటాక్ చేస్తాయని ఇంచుమించు 14 విమానాలను అక్కడికక్కడే కాల్చి ఉగాండా ఎయిర్పోర్ట్లను కాల్చేసి అక్కడున్న మిలిటరీ వాళ్ళని కాల్చి ఇస్రాయేల్ దేశానికి బయలుదేరడం. మొత్తం ఈ ఆపరేషన్ నడిపించిన కెప్టెన్ పేరు యోనాథాన్ నెతన్యాహు. ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు, కానీ ఇతనికే గుండెల్లోనికి బుల్లెట్ వెళ్ళిపోయి అక్కడే చనిపోయాడు. యోనాథాన్ నెతన్యాహు డెడ్ బాడీని కూడా వెనక్కి తీసుకొచ్చారు. 103 మంది హోస్టేజెస్ని ఆ యొక్క యుగాండా నడిబొడ్డులో నుంచి వారు రక్షించిన సందర్భం, ఆ పరిస్థితి చూసినప్పుడు ప్రపంచం నిశ్చేష్లైపోయింది. ఇది కళా నిజమా? ఇస్రాయేలు దేశం ఎంతగానో గంతులు వేసి ఆనందించింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ థండర్ బోల్ట్ అయితే విరోచితంగా ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చాడు యోనాథాన్ నెతన్యాహు. ఇది అయిన వెంటనే ఆ ఆపరేషన్ పేరు మార్చి ఆపరేషన్ యోనాథాన్గా మార్చారు. ఇది జరిగిన తరువాత హాలీవుడ్ సినిమాలు 3 సినిమాలు ఓన్లీ స్టోరీని బేస్ చేసి సినిమాలు తీశారు కోట్ల రూపాయలు పెట్టి. గమనించండి ప్రియులారా, ఈ వీడియో మనం చూసినట్లయితే 106 మంది ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి వారిని రక్షించాడు. బైబిల్లో యోనాథాన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సౌలు గారి యొక్క కుమారుడు. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్లు కొండ మీద ఉన్నారు, వీళ్ళేమో కింద ఉన్నారు. అటు ఇటు తిరుగుతున్నారు ఎటువైపు నుంచి అటాక్ చేయాలని. తన తండ్రి అయినటువంటి సౌలు తొందరగా తేల్చట్లేదు. సౌలు కుమారుడైన యోనాథాను చాలా ధైర్యవంతుడు. యోనాథాన్ అంటాడు, తన ఆయుధాలు మోసేవాడిని తీసుకొచ్చి పక్కకు రారా అంటాడు. ఏంటి, మనం వెళ్ళిపోదాం, ఇలా అటాక్ చేసి వాళ్ళని సంహరిద్దాం, మా నాన్న తేల్చట్లేదు తొందరగా అని చెప్పేసి రా అంటాడు. ఏంటి, అంత సైన్యమే ఏమి చేయలేకపోతుంటే వీళ్ళిద్దరు వెళ్తారా అంటూ ఆశ్చర్యపోయాడు తన ఆయుధాలు మోసేవాడు. కానీ యోనాథాన్ ఒక మంచి మాట అంటాడు. 1 సమూయేలు గ్రంథం 14:6 యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. గమనించండి, అతడు చెప్పిన మాట, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను యుద్ధములో జయమిచ్చడానికి యెహోవాకు అడ్డము కాదు. అది ఇశ్రాయేలులకు ధైర్యం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినను అపాయం నీ యొద్దకు రాదు, ఎందుకంటే నేను నీ పక్షంగా ఉన్నాను కనుక. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట అదే. నువ్వు నిజముగా యేసు ప్రభు నీ స్వరక్షకుడిగా అంగీకరించావా? నీ హృదయంలో ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటున్నావా? అటువంటి ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, ఆ ఇశ్రాయేలీల పక్షముగా నేను ఎటువంటి కార్యాలు చేశానో, క్రీస్తు పేరుతో మనం పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా
మిరాకిల్స్ చేసే దేవుడు మన దేవుడు. ఏ కులము, ఏ మతం, ఏ జాతి, ఏ ప్రజలైనా ఆయన్ని విశ్వసించి ఆయన్ని పిలిచి నా కష్టాల్లో రా ప్రభు అంటే అద్భుతంగా మనల్ని పైకి లేపే దేవుడు మన దేవుడైన యేసయ్య. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు దేశం మాత్రమే కాదు, ఆయన నామము ధరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆశీర్వాదాలకి, ఆ యొక్క బ్లెస్సింగ్స్కి వారసులమయ్యాం. కనుక దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఫలించాలి. ఎలాగా? మనము దీవింపబడాలి, మన ద్వారా అనేకులు దీవింపబడాలి. మనం ఎన్ని బంధకాల్లో ఉన్నా మనల్ని ఖచ్చితంగా పైకి లేపువాడు మన విమోచకుడైన యేసు ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా క్రీస్తుని ముందు పెట్టుకుని విశ్వాసముతో ప్రయత్నించు. ఈ రోజున ఇశ్రాయేలు దేశం ఎలాగ ఆశీర్వదింపబడుతున్నదో మనము వ్యక్తిగతంగా మనల్ని బట్టి మన దేశాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి యేసయ్య నామమునకు మహిమకరంగా మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా తండ్రి, యేసయ్య ద్వారా నీ బిడ్డలుగా పిలువబడే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ధ్యానించిన వాక్య ప్రకారంగా ఇశ్రాయేలును దీవించిన దేవ, మమ్మను దీవించి మా జీవితంలో యేసు ప్రభువా నీవే నిజమైన దేవుడు అని కార్యాల ద్వారా జరిపించి ప్రజలందరూ అది గుర్తించేలాగా నీ కార్యము చేసి మమ్మల్ని దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.